నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా
పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు 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 పరిశుద్ధ జ్యోతిర్మయ వందనాలు స్తోత్రములు స్తోత్రములు నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రాలు 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 సృష్టికర్త అయిన దేవా ఉన్నవాడా మాట్లాడువాడా నీకు వందనాలు 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 ప్రభువా ప్రభువా నేను మహిమపరచడానికి ప్రభువా మరొక ప్రబోధనంలో మాకు ఇచ్చిన మంచి పనులను బట్టి నీకు వందనాలు 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 ఆశ్చర్యకరమైన నీ మేలులను బట్టి మేము ధ్యానించడానికి ప్రభువా నీ ఘననామమును కీర్తించడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రము నీ కృపను బట్టి ప్రభావ మేము మహిమపరుస్తున్నాము మీరు చేసినట్టు మేలు అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవాది పాద సన్నిధికి వచ్చి ఉంటున్నాము నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నీ ప్రేమలు ఎంతో ఆసక్తితో ఆత్మతో సత్యముతో మేము ఆరాధించడానికి ఆసక్తితో కూడి వచ్చినప్పుడు ప్రభా నీ ఆత్మతో నింపినందుకు నీకు వందనాలు 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 ఆశ్చర్యకరమైన నీ ఆత్మను అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభా ప్రతి వారు తమ కర్మలు తండ్రి శిరస్సును వచ్చి ప్రభా నా తండ్రి గలమును ప్రభా నా తండ్రి వీటిని మహిమపరిచినప్పుడు ప్రభా మీ మధ్యలోకి మా మధ్యలోకి మీరు వచ్చినందుకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా మా స్థితి సింహాసనం మీద మీరు ఆశీర్వాదం ఇస్తున్నందుకు నీకు వందనాలు 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 ప్రభా అయ్యా ఒక్కొక్క బిడ్డని సమయంలో మీరు దర్శించినందుకు వందనములు ఒక్కొక్క బిడ్డని ప్రభా ఉజ్జీవపరిచినందుకు వందనములు దీనిలో మధ్యలోకి మీరు వచ్చినందుకు స్తోత్రములు ప్రభా మేము మహిమపరుస్తున్నాము ఘనపరుస్తున్నాము మీరు చేసిన జ్ఞానమును బట్టి అయ్యా మేము కీర్తిస్తున్నాము ఘనపరుస్తున్నాము నీకు వందనములు ప్రభా వందనములు ప్రభా నా తండ్రి అయ్యా మేము కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరిగినందున అయ్యా మా ఎడల కనికరము చూపించి అయ్యా మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చుకున్న గొప్ప కాపరిని ప్రధాన అధ్యక్షుడివి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా నా తండ్రి ఆకాశ మహాకాశములో ప్రభా పట్టచాలని గొప్ప దేవుడిని నీకు వందనములు స్తోత్రములు ప్రభా నీ సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభా మిమ్మల్ని ఘనపరుస్తున్నాము అన్ని జనుల మధ్య నీ అద్భుత గొప్ప నామమును బట్టి మిమ్మల్ని కీర్తిస్తున్నాము నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు ప్రతి వారితో సహవాసము చేస్తున్నందుకు వందనములు ప్రతి వారి మీద నీ యొక్క నా తండ్రి అద్భుతమైన దీవెనలు కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు వందనాలు ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ అద్భుతమా మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ అద్భుతమైన అనుభవంతో ఆశ్చర్యకరమైన నా తండ్రి అయ్యా గొప్ప ఆశీర్వాదాలతో నింపబడడానికి మీరు సహాయం చేస్తున్నందుకు కోటాది కోట్ల దేవదూతలు ప్రభా పరలోక రాజ్యములో వెళ్ళు అయ్యా మహిమ వచ్చే అనుభవాన్ని నువ్వు కనపరుస్తున్నా నువ్వు మహిమపరుస్తున్నా నువ్వు కీర్తిస్తున్నావు నీకు స్తోత్రం నీ పరిశుద్ధ రక్తంలో కడగబడినందుకు నీకు వందనాలు నీ పరిశుద్ధమైన నీ ప్రభావం సహవాసంలో అయ్యా నడిపించబడినందుకు స్తోత్రాలు ఎనలేని నీ దీవెన ఎనలేని నీ ప్రేమ అయ్యా నా తండ్రి మధురాన్ని అద్భుతమైన కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావములను అయ్యా మీ గుణగణములు తెలుసుకొని అయ్యా మీలో ప్రభు చక్కగా బలపడే అయ్యా మీరు మాకు ఇచ్చే సహవాసమును బట్టి మీకు స్తోత్రాలు మీరు మాట్లాడబోతున్నారు అయ్యా మీరు మాట్లాడబోతున్నారు మీరు మాతో మాట్లాడబోతున్నారు మీరు మాట్లాడుతూ ఉంటుండగా అయ్యా యోగ్యమైన మంచి మనసుతో అయ్యా వాక్యాన్ని వినడానికి శక్తి సామర్థ్యములు మీరు దయచేయబోతున్నారు మాలో మార్పు కోసము అయ్యా మాలో మార్పు కోసము అయ్యా మా జీవితంలో పరిశుద్ధమైన మార్పు కోసము
అయ్యా మీరు ఇస్తున్నట్టు వాక్యవాదులను పెట్టుకోవడం నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుల నుంచి మీరు మాట్లాడు, మీ దాసుల నుంచి మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం, మీ దాసుల నుంచి మాట్లాడుతున్నందుకు నా తండ్రి చెల్లించి దైవికమైన సత్యం సంపాదించుకోవడానికి అవసరమైన మీరు కృపను మీరు దాడి చేస్తున్నారు. స్తోత్రం. ఈ కృప మీ నామానికి మహిమ అని దేవుల వాక్యం కనపరుస్తూ మిమ్మల్ని కనపరుస్తూ అయ్యా మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీరు కనపడుతుంది మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని దీవిస్తున్నందుకు వారి స్తోత్రములు ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములోనికి ఆరాధన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాల వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవుని వాక్యం బైబిల్ ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనముల వరకు. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అంది. ఆమేన్. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు పురుషుల్లో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుండి 30 వరకు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగజేసి పసిబాలులకును బయలుపరిచి నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నీకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడు, కుమారుడు గాక కుమారుని ఎవరిని ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు.
ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద చేర్చుకొనుడి. అప్పుడు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో, కడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొక ప్రభు దినంలో మనం కూడి వచ్చి దేవుని ఆరాధించాం, మహిమపరిచాము, ఆశీర్వాదాలు పొందాం. కొద్ది సమయం దేవుని వాక్యం మనము పరిశోధిద్దాం, పరిశీలన చేద్దాం. దేవుని వాక్యమును మనం ధ్యానించేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యమును ధ్యానించగలిగినట్లయితే మనలో దేవుని వాక్యము క్రియ చేస్తుంది, మనలో మార్పు రావడం జరుగుతుంది. మనము దేవునికి ప్రియులుగా జీవించడము, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనము ఎంతో అర్హులం అవ్వడము జరుగుతూ ఉన్న మరి వాక్యాలను బట్టి మనము చూస్తున్నాం. అట్లాంటి కార్యాలు మనలో జరుగుతాయి. మనకు మనమే కొన్ని సందర్భంలో ఆలోచన చేస్తుంటాం, దేవుని వాక్యం ప్రకారం బ్రతకడం చాలా కష్టతరంగా ఉంది, ఏమిటి ఈ వాక్యం ఇలా ఉంది, దేవుని వాక్యాలు మరి ఇంత కఠినంగా కనిపిస్తున్నాయే అని అనుకుంటాం. హల్లెలూయా. అది మన హృదయంలో ఉంటున్నట్టు ఆ వ్యత్యాసతను బట్టి అలా ఉంటుంది. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వింటే దాని ద్వారా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలిస్తాం అని ప్రభువారు చెప్పారు. మరి ఎందుకు ఫలించలేకపోతున్నాం, ఎందుకు కష్టతరంగా ఉందంటే మనలో ఆ వాక్యాన్ని అంగీకరించే యోగ్యమైన మనసు. హల్లెలూయా. స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, ఒట్టి బుక్కులు మోసుకొని వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే బాగా యూనిఫామ్ వేసుకొని, టై కట్టుకొని, షూలు వేసుకొని, తలలు బాగా దువ్వి ఈ పై ఆ క్రమశిక్షణలు మాత్రం పాటిస్తూ ఉంటే సరిపోదు కదా. మనం వెళ్ళి అక్కడ క్రమశిక్షణతో ఉండడమే కాకుండా మనకిచ్చినట్టి ఆ యొక్క పాఠాలను మనం విని దానిని నేర్చుకొని అందులో మంచి అంశాలు మన మదిలో పెట్టుకొని సబ్జెక్టు తెలిసి పెట్టుకొని ఉన్నప్పుడు మనం పరీక్షా సమయంలో ఎట్లాంటి కఠినమైన ప్రశ్నలు ఇచ్చినా దానికి మనం సరి అయిన సమాధానం
వ్రాసి మంచి ఫలితాలు సాధిస్తాం. నీకు కష్టమేమి ఉండదు. అప్పుడు అదే పాఠాన్ని సరిగా వినకపోవడం, పాఠం మీద ఒక అవగాహన కలిగి ఉండకపోవడం వల్ల కష్టతరమైనటి ఆ ప్రశ్నగా అనిపిస్తుంది. మాకు తెలియందే వచ్చింది అంటారు కొంతమంది. అలా నేను ఇలా ఊహించలేదే, ఇలా కష్టాలు వస్తాయని నేను అనుకోలేదే అంటాం. ఎందుకు అనుకోకూడదు? బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, మనం అనేక శ్రమలు పొంది విశ్వాసంలో నిలకడగా ఉండి అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ఏం చేయాలంట? ప్రవేశించాలని వారిని హెచ్చరిక చేయమన్నాడు. 14:22 అపోస్తల కార్యములో అలాగ చెప్పబడుతుంది. కాబట్టి అనేక శ్రమలు వస్తాయి. యేసు ప్రభు చెప్పారు, అక్కడక్కడ భూకంపాలు కూడా వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, సరే శోధకుడు వస్తాడు అని చెప్పాడు. నేనే క్రీస్తును అని చెప్పే వ్యక్తి కూడా బయలుదేరి వస్తాడు, మిమ్మల్ని యామారుస్తాడు, మీరు మోసపోకుడి అన్నాడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పారు. నా నామములో విశ్వాసంతో ఉండండి అన్నాడు. మీకు ఈ లోకంలో శ్రమ అయినా ధైర్యం కలిగి ఉండండి, నేను లోకాన్ని జయించినాను అన్నారు. తన శిష్యులతో చెప్పబడిన మాటలు 16:33 యోహాను సువార్తలో అలాగ మాట్లాడుతున్నారు. ఆయన ఈ లోకంలో శ్రమ ఆయన ధైర్యం కలిగి ఉండాలి. లోకాన్ని ఆయన జయించాడు, మనం కూడా లోకపు క్రియలను జయించాలి. లోకమును జయించడం అంటే ఏంటి? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమైనది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. వాటిని జయించాలి. శరీరాశలను, నేత్రాశలను, జీవపడంబాలను మనం జయించే అనుభవానికి రావాలి. అందుకు వాక్యం బాగా అర్థమయ్యి ఉండాలి. వాక్యాన్ని మనము బాగా అవగాహన చేసి పెట్టుకొని ఉండాలి. వాక్యం లేకుండా క్రైస్తత్వంలో ముందుకు సాగాలంటే చాలా కష్టతరం, ఏమారిపోతాం. యేసు ప్రభు అంటే ఇష్టమే, యేసు ప్రభు సంఘం అంటే ఇష్టమే, యేసు ప్రభు కార్యాలు అంటే ఇష్టమే, యేసు ప్రభులో జీవించడం అనేది కష్టమైపోతుంది. కారణం ఎందుకు జీవించలేకపోతున్నారంటే కొంతమంది వాక్యం తెలియక. వాక్యం అంటే ఏంటి? భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరుగుతూ ఉన్న జరగబోతున్న విషయాలను చెప్పడం. మొన్నటి దినంలో ప్రవక్తలకు ఇలా జరిగింది, నేటి దినంలో ఇలా జరగబోతుంది, రాబో దినాల్లో ఇలా నడవబోతుంది, జరగబోతుంది, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇలాంటి విషయాలు ముందు హెచ్చరికగా మనకు తెలియజేయడమే. ఆ మాటలను మనము ఏం చేయాలంటే సంపాదించి నిల్వ చేసి పెట్టుకోవాలి. వాటిని మనం భద్రం చేసి పెట్టుకోవాలి. వాక్యం లేనప్పుడు ఏమైపోతుందంటే జీవితం వ్యర్థమైపోతుంది, నిరుత్సాహం పడిపోతుంది. జీవితంలో మనం ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది, అన్ని కష్టాలు మనకే వచ్చేసినట్టుగా అనిపించుకుంటాం. మన ప్రయాణం వేరే రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన ప్రయాణం, మన ఆలోచన, మన తలంపు వేరే విధంగా వెళ్ళిపోతుంటుంది. శోధకుడు శోధిస్తాడు, నిన్ను శోధిస్తాడు. నువ్వు ఎంతో మంచి దేవుని బిడ్డగా ఉన్నా కూడా నిన్ను చెడగొట్టడానికి నిన్ను శోధిస్తాడు. అప్పుడు నీవు బలహీనమైపోయే ప్రమాదం. అదే వాక్యం తెలుసుకున్నావు అనుకో, నిలబడతావు. హల్లెలూయా. ఒకసారి కీర్తన గ్రంథకర్త 119వ కీర్తనలో ఓ మాట రాస్తున్నాడు, చూద్దాం. 119 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. కష్టాలు రాక మునుపు దారి వదిలేశాడంట. దేవుని మార్గమును వదిలేశావు. యేసే మార్గం, సత్యం, జీవమునై ఉన్నాడు. కష్టాలలో ఉండేటప్పుడు ఎలా బ్రతకాలి? శోధకుడు శోధించేటప్పుడు ఎలా బ్రతకాలి? శోధనలు వచ్చినప్పుడు ఎలా జీవించాలి? ఇవి తెలిసి పెట్టుకోవాలి. ఇవి తెలిసి పెట్టుకోకుండానే జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవుని మీద బాధపడిపోతాం. సహజం ఎంత అంచేత వాక్యం చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇదేనా మనం
యేసు ప్రభువారు పాపులు దోషులుగా జీవించే వ్యక్తికి క్షమాపణ కలుగజేసినట్టు మార్గాన్ని మనం చూద్దాం. దోషులకు క్షమాపణ మార్గం యేసు ఏ విధమైన రీతిలో అందుబాటులోకి తీసుకొచ్చాడు. క్షమాపణ పొందాలి. నీ దోషాలకు క్షమాపణ, ప్రాయశ్చిత్తం అంటారు దాన్ని. పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనములో మనం ఈరోజు ఆ పాఠాన్ని ధ్యానం చేద్దాం. ఏం చెప్పారు చూడండి. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట వలన మనుషులు తొలగిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మానవుడు పాపములో ఉన్నాడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం. నీతిమంతుడు లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చుంటూ దీవెన పొందలేకపోతున్నారు. ఈ పాపములో పాపి దీవెన ఎలా పొందుతాడు? పాపి పరిశుద్ధపరచబడాలి, ప్రాయశ్చిత్తం జరిగించబడితే అప్పుడు అతనికి దీవెనలు పొందే అర్హత. అందుచేత ప్రభు ఏం చేస్తున్నారంటే పాత నిబంధన కాలంలో నుంచి వారిని పవిత్రం చేసుకోవడానికి వారికి ఏమి ఇచ్చారండి? బలి అర్పణ ఇచ్చారు. ఆ బలి అర్పణ ద్వారా వారికి ఏం జరగలేదు? ప్రాయశ్చిత్తం పరిపూర్ణంగా జరగలేదు. అందుచేత ప్రభు ఒక మార్గాన్ని, ప్రత్యేకమైన మార్గాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. హల్లెలూయా. ఈ అందుబాటులో ఉన్నట్టు ఆ మార్గాన్ని పరిశుద్ధ వాక్కుల ద్వారా మనం ఈరోజు పరిశీలన చేయబోతున్నాం. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి చూడండి, దోషులకు క్షమాపణ చేకూర్చే మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. దేవుడు దోషులకు క్షమాపణ చేకూర్చే మార్గాన్ని ఆయన ఏర్పరిచినారంట. రెండవది ఏంటంటే ఇతరులను దేవుని చెంతకు ఆ క్షమాపణ కోసం తీసుకెళ్లేందుకు మనకు ఆ మార్గాన్ని ఉపయోగంగా పెట్టాడు. నీవు క్షమాపణ పొందడానికి ఒక మార్గం, క్షమాపణ పొందడానికి వేరొకరిని తీసుకొని రావడానికి ఒక మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 మార్గాల ద్వారా మనకు ఏమొస్తుందండి? క్షమాపణ. నీకు క్షమాపణ, నీ తోటి వారికి క్షమాపణ. దేవుడు ఆ క్షమాపణను ఏం చేశారంటే మన కొరకు ఏర్పరిచి క్షమాపణ మార్గం, క్షమాపణ పొందే మార్గాన్ని ఏర్పరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పినారు, ఏమన్నారంటే నీవు తీర్థయాత్రలు ఎన్నెన్ని చేసినా నీ యొక్క పాపం పోదు కదా. గుడులు గోపురాలు తిరిగినా నీ దోషం పోదు, నీ దోషాలకు ప్రాయశ్చిత్తము జరగదు. అన్నీ తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు చాలామంది ఇప్పుడు బయట చెప్పుకుంటున్నారు, మనం వింటున్నాం. కానీ కొంతమంది దోషాలకు ప్రాయశ్చిత్త మార్గం తెలియకుండానే వాళ్ళు జీవించేస్తున్నారు. అందులో దేవుని బిడ్డలు కూడా కొంతమంది ఉంటున్నారు. ఇశ్రాయేలు దేశానికి ఇశ్రాయేలీలు కనాను దేశ ప్రయాణానికి వెళ్తున్నప్పుడు అందరూ కనాను దేశ ప్రయాణానికి వెళ్తుంటే మార్గ మధ్యలో కొందరు మాకు మాంసం లేదే, మాకు కీరకాయలు లేవే, మేము భుజించడానికి మాకు తగినట్టి ఆహారం లేదే, నీళ్లు లేదే, ఇందుకేనా మమ్మల్ని పిలిచింది, ఇందుకేనా అన్న విషయంలో వాళ్ళు చాలామంది ఏమనంటే దేవుని యందు కఠినంగా మాట్లాడి విసిగించి వారు వెళ్ళవలసిన మార్గంలో వదిలిపెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు కోపం తెప్పించి వాళ్ళు అక్కడికక్కడికే మరణించారు. అంటే పాడైపోయారు అని అర్థం. నేటి దినంలో కూడా చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళడం దేనికంటే దోషాలకు ప్రాయశ్చిత్తం కలిగించే మార్గాన్ని ఎతికి అందులోకి వెళ్ళి దాని ద్వారా మరి క్షమాపణ పొందుదామని వెళ్ళడంలా, ఏదో వారి అవసరాలతో కొరకు, అక్కర్ల కొరకు వాళ్ళు అన్వేషిస్తూ దేవుని దగ్గరకు వచ్చి అన్నీ చూసాము, యేసు ప్రభుని కూడా చూద్దాం అన్నట్టుగా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వారికి అది కష్టతరంగా ఉంటుంది. యేసు ప్రభు శిష్యుల్లో కూడా కొంతమంది ఏం చేశారట? ఎంతమంది శిష్యులు?
70 మంది శిష్యులు వెనుదిరిగి వెళ్ళిపోయారంట. కారణం ఏంటంటే అసలు వాళ్ళు క్షమాపణ మార్గాన్ని తెలుసుకొని బ్రతకడానికి కాదు, అవసరాలు అక్కర్ల కోసం వచ్చిన వారు. ప్రభు చెప్పిన మాట వారికి అర్థం కాక, వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేదానికి వాళ్ళు సిద్ధపడక, మరి ఆలోచన వేరే విధంగా పెట్టుకొని ప్రభుతో సహవాసం చేయడానికి రావడం వల్ల అది వారికి కష్టతరం అయిపోయింది. హల్లెలూయా. ఏం జరుగుతున్నదాడ? ఏదో జరుగుతున్నది, ఊరికే జరగకూడదు. తొందరగా వాళ్ళే రేపు గొప్పవాళ్ళు. హల్లెలూయా. మనం అటువంటి వాళ్ళం కాదు. అవునా? ఏమి దేవప్రసాద్, నిజమేనా? జాగ్రత్త. సరే, జాగ్రత్త. హల్లెలూయా. అంచేత మనం ఏం చేయాలంటే ఇప్పుడు దోషములకు క్షమాపణ మార్గాన్ని వెతుకుదాం. చదువుదాం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. దేని వలన ప్రాయశ్చిత్తము? కృపా సత్యముల వలన. వేరే మార్గమే లేదు. నీ పాపాలకి, నీ దోషాలకి ప్రాయశ్చిత్తం కలిగించే మార్గము ఆయన ఏర్పరిచాడు. దేవుడు దాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని మనకు అందుబాటులోకి పెట్టారు. మొదటిది ఏంటంటే కృప. కృప అన్న దానికి మరొక పదం ఏంటంటే కరుణ చూపించాడు. ఆయనకు కరుణ కలిగింది కాబట్టి కృపను చూపించాడు. ఆయన మదిలో మన మీద ఏమొచ్చిందంట? కరుణ. ఆ కరుణ, ఆ యొక్క కటాక్షము, ఆ యొక్క కృప మనకు సహాయపడడం వల్ల, ఆ కృపను మనం తెలుసుకోవడం, అందులో జీవించడం వల్ల, వాటిని విశ్వసించడం వల్ల మనకు ఏమవుతుందంటే మన దోషాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒక యేసుప్రభు బొమ్మను పెట్టుకొని దాని క్యాండిల్ వెలిగిస్తూ ఉంటే నీ దోషాలకు ప్రాయశ్చిత్తం రాదు. నువ్వు తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటే నీకు దోషాలకు ప్రాయశ్చిత్తం కలగదు. అవి కాదు మార్గాలు. దేవుడు ఏర్పరిచిన మార్గం, దోషాలకు ప్రాయశ్చిత్త మార్గం కృప. హల్లెలూయా. ఆ విషయాన్ని అక్కడ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము ద్వారా మనకు తెలియపరచబడింది. ఏంటంటే మళ్ళా చదువుదాం. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. నీ దోషానికి, నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటంటే దేవుడు చూపిన కృపే. అది నీ వలన కలిగేది కాదు, నీ నీతి క్రియల వలన జరిగేది కాదు, నీవు పుణ్య కార్యాలు చేసినది కాదు. దేవుని మార్గం వెళ్ళాలి. దేవుడు చూపిన కృపా మార్గాన్ని నీవు తెలుసుకొని అందుని బట్టి విశ్వాసాన్ని ఉంచాలి. దాని మీద విశ్వాసం ఉంచాలి. ఇది దేవుని యొక్క గుణం. ఆయనలో ఉన్నట్టు ఒక ప్రత్యేకమైన స్వభావం అది కృపా. మీరు నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి, చదువుదాం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? దోషాలకి, పాపాలకి, అపరాధాలకు క్షమాపణకు ఆయన చూపిన మార్గం ఏంటంటే కృపా మార్గం. కృపా మార్గాన్ని పెట్టాడు. ఆ కృప ఏంటంటే ఆయన సహాయమే. ఆయన ఎందుకు సహాయం చేయడానికి అలా సిద్ధపడ్డాడంటే ఆయన మన మీద కరుణ చూపిస్తున్నాడు. కరుణ, జాలి, కనికరము, వాత్సల్యత, ప్రేమ, ఇవన్నీ వాటికి దగ్గర సంబంధమైన పదాలు. హల్లెలూయా. ఈ విలాప వాక్య గ్రంథములో ఇర్మియా గారు ఓ మాట చెప్పారు, చూద్దాం. 3వ అధ్యాయంలో విలాప వాక్య గ్రంథము 3వ అధ్యాయము
22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారమై ఉన్నాము. అనుదినము నూతనముగా వాత్సల్యతను పుట్టుచున్నది ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. మొదట్లోనే చెప్పేశాడు. ఇన్ని కష్టాలలో ఉన్నారు. ఈ విలాప వాక్య గ్రంథము మనము ప్రారంభించినట్లయితే అనేక వేదనలతో, కన్నీళ్లతో కూడినటి వాక్యం. అది విలపించడం, ఏడ్చి 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 దేవుని దగ్గర ప్రార్థన చేసిన అనుభవాన్ని చూపిస్తున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసిన అనుభవం కలిగినంటే ఈ పుస్తకంలో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగకున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారమైన, లేదంటే ఎప్పుడో మనము కాలమైపోయి ఉంటాం. ఆయన కృప మన దోషాలకు ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది. ఆయన హృదయంలో మన మీద కరుణ, కాబట్టి సహాయపడడానికి ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. గనుక గమనించవలసిన వారమైంటాం. మన దోషాలకు, మన పాపాలకు, మన అపరాధములకు మరి క్షమాపణ మార్గం దేవుని యొక్క కృప. హల్లెలూయా. చూద్దాం, గమనించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం పౌలు గారు ఏం చెప్పారో చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రీతియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన, చూసారా, కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ముందుగా నిర్ణయించుకొని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును ఉండవలనని వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా అపరాధమునకు క్షమాపణ కలిగినది. హల్లెలూయా. చూడండి, ఈ కృపను మొదట్లోనూ కడపట్లోనూ ఆయన చెబుతూ ఏమిటంటే, ఆ కృప వలన మన అపరాధాలకు, దోషాలకు, పాపాలకు క్షమాపణ కలుగుతున్నాయి. అందుకోసం క్రీస్తును పంపించాడు. దాన్ని ప్రేమ అని వర్ణించుకుంటాం, కరుణ అని చెప్పుకోవచ్చు, దయ అని చెప్పుకోవచ్చు, వాత్సల్యము అని చెప్పుకోవచ్చు, కరుణ అని చెప్పుకోవచ్చు. దేవుడు ఈ భూమి మీదకి తన కుమారుని పంపించింది కూడా ఎందుకంటే, ఆయన మనల్ని నశింపక నిత్య జీవము పొందినట్లు మనల్ని శుభ్రపరచడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన కుమారుని పంపాను. యేసుక్రీస్తు జన్మించింది ఎందుకంటే మన పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను. అంచేత నీవు గమనించాలి, యేసయ్యలోకి ఎందుకు వచ్చావు? యేసయ్యను ఎందుకు నీవు ధ్యానించాలనుకుంటున్నావు? ఎందుకు ఆయనను నువ్వు పూజించాలి, ఆరాధించాలనుకుంటావు? ఎందుకు ఆయన సంఘంలోకి వచ్చావంటే, దేవుడు నీకు ఇచ్చిన మార్గం ఇది. ఆయన కృప ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపాలకు, దోషాలకు, అపరాధాలకు, తప్పిదాలకు అంతటికి క్షమాపణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది కేవలము ఆయన యొక్క కృప. ఇది నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థమవుతే నువ్వు ఎంతో
మరి ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితంలో ముందుంటావు, ముందు వరుసలో ఉంటావు. చాలామంది వెనకబడిపోతుంటారు. హల్లెలూయా. ఒకరోజు చర్చికి వస్తారు, ఒకరోజు చర్చికి రా. నేను అట్లా చేస్తే నువ్వు ఎట్లుంటుంది బాధ. పాస్టర్లు అట్లా చేయవచ్చా? మనల్ని అడుగుతారా చర్చికి రాలేదని? ఆయన మాత్రం చర్చికి రాకుండా ఈరోజు నిలిచిపోయినాడు. మనం రాకపోయినా కూడా పర్వాలేదు అనుకో, ఆయన రావాలి కదా అంట. అక్క ఎవరా? అక్క సుధారాని అక్క వచ్చింది ఇప్పుడు. ఏం చేస్తా పాపం, ఉదయం నుంచి పాపం వాళ్ళ ఇంట్లో అయినా వాళ్ళు బిడ్డలు వాళ్ళందరూ చాలా పనులు ఎక్కువ. ఒక అక్క అసలే రాలా, కక్కొచ్చిందేమో అక్కకి. హల్లెలూయా. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇది తెలియదు కదా. 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావా? పోతే పోతావు, ఇంకోసారి రాసుకుంటా ఉంటారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో నీకు తెలీదు. ఫెయిల్ అయిపోయి లెట్లు పంచిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. వాళ్ళని గురించి నేను ఘనంగా చెప్పుకుంటా. ఎవరో కాదు, మీ మేనమామే. హల్లెలూయా. ఫెయిల్ అయిపోయిన దానికి ఒక ఏమంటే ఏంది ఏడ్చేదా? మళ్ళీ పాస్ అవ్వమా? ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేసిన మళ్ళీ పాస్ అవుతానని, కాబట్టి లెట్లు ఇచ్చుకుంటా, తినండి తినండి. మళ్ళీ పాస్ అయిపోయినాడు. ఎంత నమ్మకం చూడు. దేవుని కృప నీ పాప దోష ప్రాయశ్చిత్తానికి క్షమాపణ తెస్తుంది. అందుకే పాటలు భలే పాడుకుంటుంటాం. కృప 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 కృప. దేవుని యొక్క సహాయం ఊరక వచ్చిందా? ఉచితంగా ఇచ్చాడు ఆయన. ఊరకనే ఇచ్చాడు ఉచితంగా. కృపా మహదైశ్వర్యమునకు కీర్తి కలుగునట్లు ఆయన చేసే సహాయాలకి మన జీవితంలో ప్రపంచం మొత్తం జనాలందరూ కూడా వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళ ప్రభు రక్తం కాచి వాళ్ళని పవిత్రం చేసినాడని కీర్తించేదానికోసం నీవు కూడా కీర్తించి దేవుని గణపరచడం కొరకు. హల్లెలూయా. నేను ఘోర పాపములో ఉన్నా, నా ప్రభు కల్వారి శిలువ రక్తంలో నా కొరకు కృప చూపి నన్ను రక్షించాడు. నేను ఇప్పుడు పరిశుద్ధుడిని, నాకు నరకం తప్పబడింది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నారు. కాబట్టి నా ప్రభు చూపిన కృప వల్ల నేను బ్రతుకుతున్నా. అందుకే మనం మొత్తం పాడుకుంటాం, కృపామయుడా. పాడడంలో వీళ్ళ గొంతులు లేవు, మోగపోయినాయి. మోగోళ్ళు చదువు లేదు, వీళ్ళు వేరుకి ఆడిపోయి కూర్చొని లేచి వస్తుంటారా, కాబట్టి వాళ్ళకి తెలియదు. నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. బ్యాండ్ కోసం పాడతారు కొంతమంది. కాదు, కీర్తి కలగడం కొరకు పాడాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు మనసారా ధ్యానిస్తున్నావో, ఇష్టపడుతున్నావో, ఆ ఇష్టపడే ఆ యొక్క విధానమును బట్టి, ఆ యొక్క దేవుని యొక్క కృప యొక్క టేస్ట్ని బట్టి నువ్వు దేవుణ్ణి కీర్తించాలి. నువ్వు దేవుని కీర్తిస్తుంటే ఆయన కృపకు కీర్తి కలిగింది. కాబట్టి యొక్క కృపని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, కీర్తన 57, కీర్తన 57 3వ వచనం చదువుదాం. కీర్తన 57:3. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యమును బట్టి పంపును. హల్లెలూయా. ఏది పంపును? కృపను పంపిస్తున్నాడు.
పంపిస్తున్నాడు ఆయన, కృపను పంపిస్తున్నాడు. జనాలు నిన్ను దూషించేటప్పుడు వెంటనే ఆయన కృప నీకు ఇస్తాడు. ఇప్పుడే కాదు, నువ్వు చనిపోయేంత వరకు ఆయన నీకు తన కృపను పెట్టాడు. తన కృపతో నిన్ను రక్షించాడు. తన కృపతో నీ దోషాలకు, అపరాధాలకు ప్రాయశ్చిత్త మార్గం దేవుని కృప. అది నీకు అర్థమవుతుంది. ఏదో ఓ సంఘానికి వెళ్ళిపోయి ఆ సంఘంలో ఉన్న క్రమాలకు అనుకూలంగా జీవించేస్తే అక్కడికి సరిపోయింది అనుకునేది కాదు. జీవించు, తప్పులేదు. నీ సంఘంలో ఒక క్రమం పెట్టారంటే ఆ క్రమాన్ని అనుసరించడంలో తప్పులేదు. ఓ కాన్వెంట్కి వెళ్తున్నావు, ఆ కాన్వెంట్ లో వాళ్ళు ఏం చేస్తుంటారంట, టై కట్టుకోవాలి, బ్యాట్ పెట్టుకోవాలి, ఇది ఐడెంటిటీ కార్డు పెట్టుకోవాలి, షూ వేసుకోవాలి చెప్తుంటారు. లేదు హోంవర్క్ ఖచ్చితంగా కంప్యూటర్ క్లాసులో కావాలంటే మా క్లాసు ఎందుకు కంప్యూటర్ పెట్టాలంటే మా స్కూల్లో కంప్యూటర్ క్లాస్ కూడా నేర్పిస్తామని కీర్తి కలగాలనేసి ఆయన కంప్యూటర్ క్లాస్ పెడతారు. దానికి నువ్వు వెళ్ళి ఫీజు కట్టేసి దానిలో కూర్చొనేసి అక్కడ కొంతమంది కంప్యూటర్ నేర్చుకుంటున్నారో లేదంటే ఏమది అవసరం అదేదంట అది నేర్చుకొని ఆడుతుంటారు. చదువు రావాలంటే అంతే. ఏబిసిడీలు నేర్చుకునేంత మాత్రాన పదాలు నుండి వాళ్ళు నేర్చుకున్న మాత్రం సరిపోదు. 10th క్లాసులోకి వచ్చేటప్పుడు తెలుస్తుంది మనం ఎంత సతికినామని. సంవత్సరంలో చూడు, ఇద్దరు డేవిడ్ అంట, రాజేష్ అంట. ఎన్ రాజేష్ సత్యవేడు అసెంబ్లీ ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి అని రాసింది అక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా చేసినారా? హల్లెలూయా. ఏ రాజేష్? మోకతోటి రాజేష్ అంట. ఏమిటంటే ఓహో ఎన్నంటే అది మా వాడు మా దాయేది ఒకడు ఉన్నాడులే, వాడు కానీ వచ్చిన పడుతున్నాడు అనుకున్నాడు. అంత లేదు. హల్లెలూయా. 10th క్లాస్ పాస్ అయినప్పుడు చూద్దాం అలాంటి ఆలోచన. ఒక నేను డాక్టర్ని, నేను టీచర్ని, టీచర్ అయితే ఇప్పటికే పడదు కట్ అయిపోతాం. అట్ట నేను క్రిస్టియన్ని, నేను యేసుప్రభు భక్తుడు అంటే చర్చికే పోవడలేదు సరిగ్గా. నువ్వేమో క్రిస్టియన్ అయిపోయావు. ఏమి దాని మీద చిన్న దాని మీద చర్చికే సరిగ్గా పోకపోతే యేసుప్రభు బిడ్డగా ఎలా జీవించగలుగుతాం? ఎలా తెలుస్తుంది మనకు? యేసయ్య యొక్క గొప్పతనం మనకు ఎలా అర్థమవుతుంది? నేను చిన్నప్పటి నుంచి పోతున్నానంటే అప్పుడు ఇప్పుడు పోకుండా, చిన్నప్పటి నుంచి అన్నం తినలా, ఇప్పుడు తినబాకు, అప్పుడు స్నానాలు చేసాంలా, ఇప్పుడు చేయబాకు. హల్లెలూయా. ఇప్పుడు వేస్తున్నావు కోర్టులో, రేపు వేయలేవు. నీ మగాన్ని నువ్వు తీసిచ్చేదా? తీసియాలంటే నువ్వు ఉద్యోగం చేసినా సరే అప్పుడు ఏం చేస్తున్నా ఫ్రీగా ఉండాలంట. ఇప్పుడు మహా ధనికులు కూడా ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఒక షర్ట్ ప్యాంట్ వేస్తాం, అదే కూడా ఎందుకంటే గాలి బాగా ఇప్పుడే అదంతా మనకు. యేసయ్య కృపలో జీవించే విధానం మనకు తెలియాలి. ఏదో పోయినాం వచ్చినాం అనేటట్టుగా ఉండకుండా యేసు ప్రభు కృపను ధ్యానించాలి. ఆ కృపే నీ పాపాలకు, నీ దోషాలకు నీకు ప్రాయశ్చిత్తం కలిగించేది. అది పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. చూద్దాం 6వ వచనం చదువుదాం. నిర్గమాకాండ 34వ అధ్యాయం 6వ వచనం. ఆ జలసోపు ఇప్పుడు వచ్చేది మళ్ళీ సరిగ్గా ఆదివారం బస్ అయిపోయింది. మధ్యలో ఏమైపోయిందో అర్థమై కాదు. దాటి వెళ్ళొచ్చు. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపగల దేవుడు. విస్తారమైన కృపగల దేవుడు. ఎంత విస్తారం అంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళేంత సహాయం చేయగలిగిన దేవుడు. నిన్న నిలువల్ల కడగలిగిన దేవుడు. నీకు ఎనీ టైం సహకరించడానికి నీకు ఏం చేశాడు? ఈ సృష్టి యావత్తుని నీకు అందుబాటులో పెట్టగలిగిన దేవుడు. నీ పోషణ కొరకు, నీ ఎదుగుదల
కృప గురించి తెలియదు. జస్ట్ పదాలు ఉచ్చరిస్తుంటారు. అబ్రహాము దేవా స్తోత్రం, యాకోబు దేవా స్తోత్రం అని ఈ స్తోత్ర మానవులు చెప్పుకుంటూ ఉంటారు. బుక్ ఒకటి పెట్టుకొని దాన్ని చదివేస్తే ప్రాయశ్చిత్తం అయిపోతుంటారు. నీ హృదయములో మార్పు రావాలి. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అని చెప్తారు. ఎవరైనా పిలిపోయి చెప్తారు, నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప గ్లోరీ అంటారు. అప్పుడప్పుడైనా రేపు వాళ్ళ ఎక్కడ సంపాదించేసాను. దేవుని కృపలో బ్రతుకుతున్నా. అవును, వాస్తవమే. ఈ రోజు బ్రతుకుతున్నా అంటే దేవుని కృప. ఈ రోజు రక్షణలోకి రాగలుగుతున్నా అంటే దేవుని కృప. రేపు దేవుని పరలోకానికి వెళ్ళాలంటే దేవుని కృప. కృప లేనిదే ఏది లేదు. ఈ కృపా మార్గాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అందుబాటులోకి ఉంచాడు కనుక మనం ఆ కృపను ధ్యానించి ఆ కృప యొక్క విలువను తెలుసుకొని ఆ కృపలో నీడిచి బ్రతకవలసిన అవసరం. నీకు తెలుసా, దేవుని కృపను నువ్వు అంచనా వేయగలుగుతున్నావా? ఎంతవరకు దేవుడు నీకు కృపనిచ్చాడో నీవు ధ్యానించగలుగుతున్నావా? నువ్వు ధ్యానించాలి. ఆయన చెప్పాడు చూడండి, కీర్తన గ్రంథకర్త ఏం చెప్పాడు చూడండి. ప్రియులారా, గమనించవలసినట్టు వారం అవుతున్నామో. ఏం చెప్పాడు? 57:3 మరొకసారి. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవుడు తన కృపను దేవుడు తన కుమారుని పంపాడు. తన దూతను పంపించాడు. ఎక్కడ ఉండేటప్పుడు దూతను ఎక్కడ పంపించాడు? సింహపు గుహలో. సింహపు గుహలో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి సింహపు నోరు మూయించెను. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతున్నాను. నీకు కూడా నిర్దోషిగా ఉన్నానా రాజా? ఒకసారి చూసుకో. దేవుని కృప నువ్వు ఎక్కడ ఉన్నా నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నీకు కృపనిచ్చాడన్న సత్యాన్ని, ఉచితముగా ఇచ్చినాడన్న సత్యాన్ని, ఆ కృపకు కీర్తి కలగడానికి కొరకే ఇచ్చాడని, నీవు ఆయన కృపను ధ్యానించుకొని జీవితాంతం ఆయనకి రుణపడి బ్రతుకుతావని, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే నా కృపామయుడని చెప్పుకుంటావని నీకు కృపనిచ్చాడు. అది తన కుమారుని రూపంలో, ఆయన మరణము రూపంలో, ఆయన రక్త బలి అర్పణ రూపంలో నీకు అందుబాటులో పెట్టాడు. కాబట్టి నీవు నిర్మూలన కాకుండా నీవు ఉంటూ, అనేకులు లోకంలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకందరికీ కూడా దేవుని కృపను ఇంకా ఇవ్వలేదు, కానీ నీకు ఇచ్చాడు, అందుబాటులో ఉంచాడు. వాళ్ళు కూడా వెనక రావచ్చు, పొందవచ్చు, చెప్పలేము. నీకు ఇచ్చాడు. ముందుగా నువ్వు ఆ కృపను ధ్యానించుకుంటూ ముందుకు సాగు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ దోషానికి, నీ పాపానికి, నీ అపరాధానికి దేవుడు ప్రాయశ్చిత్త మార్గము నిమిత్తమై ఏర్పరచబడిన మార్గము కృపా మార్గం. ఆ కృపను నీవు మరిచిపోకుండా దేవునిలో జీవించడం అనేది అవసరం. అందుకోసము ఈ సామెతల గ్రంథములో 16వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడుతుంది, దేవుడు కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలిగించాడు. నీ యొక్క దోషాలకు ప్రాయశ్చిత్తం కలిగిపోతే చాలు, నీవు పరిశుద్ధుడిగా జీవించవచ్చు. ఇది దేవుని వలనే కలిగింది, ఇది నీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. అరెడియా 2వ అధ్యాయం 7వ వచనము ఎఫెసీ పత్రికలో పౌలు గారు వర్ణన చేస్తున్నారు. రక్షణ గురించి మాట్లాడుతూ చెప్తున్నారు. చూద్దాం. క్రీస్తు యేసునందు మనలను లేపి కూర్చుండబెట్టు. విశ్వాసము చేత కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనో అతిశయింప వీలు లేదు. కార్యాల వలన నువ్వు సమర్పించేటి ఆ యొక్క కానుకల వలన, నువ్వు చేసేటి ఆరాధన వలన, నువ్వు చేసేటి వాటి వలన నీకు దేవుని యొక్క కృప దొరకలేదు. అది ఉచితంగా ఇచ్చింది, అది కరుణ చూపించిన ఆ యొక్క కృప. దాని వల్ల నీకు ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది.
హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుని కృపను ధ్యానించు, నువ్వు దేవుని కృపను నమ్ము, దేవుని కృప మీద ఆధారపడు, దేవుని కృపలో జీవించాలని కోరుకో. నీవు జీవితాంతము దేవుని కృప లేదంటే నీ జీవితం వ్యర్థం అనేది నువ్వు గుర్తించుకో. నీకు ఇచ్చిన కృపను నువ్వు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా చూద్దాం ప్రియులారా, రెండవదిగా కీర్తనల గ్రంథం 107వ కీర్తనలు 19-20 చదువుదాం. కష్టకాలమందు మొరపెట్టిరి, ఆయన ఆపదలో నుండి హల్లెలూయా హల్లెలూయా. కష్టకాలములో ఉన్నప్పుడు వాళ్ళు మొర్రపెట్టారంట. ఆయన హల్లెలూయా చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. ఏమన్నారు అక్కడ సామెతల గ్రంథములో? కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం. కృప మొదటి మార్గం ఏంటంటే కృప, రెండవ మార్గం ఏమంటే సత్యం, వాక్యం. ఈ వాక్యము ఏమైందట? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. యోహాను సువార్త 1:14 చెప్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. మనము తండ్రి యొక్క మహిమలో ఆయన మహిమను మనము కనగుంటిమి. ఈ రెండవ మార్గం ఏంటంటున్నా, నీ పాపాలకి నీ దోషాలకి ప్రాయశ్చిత్తం కలగడానికి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి. ఆ వాక్యము నిన్నేం చేస్తున్నట్టే కడిగేస్తుంది. పాప దోష ప్రాయశ్చిత్తము నిమిత్తమై రెండవ మార్గం ఏంటంటే వాక్యం. హల్లెలూయా హల్లెలూయా. కృప సత్యం. కృప ఎప్పటికీ నీవు ప్రభువులోనికి వచ్చేదానికి ఆయన యొక్క ఉచితమైన బలి అర్పణ త్యాగమును బట్టి, నీకు ఇచ్చిన కృపను బట్టి నీ పాప దోషాలకు, పూర్వము పాప దోషాలకు ప్రాయశ్చిత్తం. ప్రస్తుతము ఇప్పుడు దోషాలకు రెండవ మార్గం ఏంటంటే వాక్యాన్ని విని అందులో నీ జీవించు. ఇప్పుడు వాక్యము నీకు కృప. ఇప్పుడు ఈ వాక్యమే నీకు సహాయం చేస్తుంది. ఆ వాక్యమే శరీరంగా వచ్చింది. ఆ వాక్యమే నిన్ను ఇప్పుడు ఏం చేస్తుంటే శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి హెబ్రీ పత్రిక 1:2-3 వచనాల్లో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాటతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుని నియమించను, ఆయన ద్వారా నిర్మించను. ఆయన మహిమ యొక్క తేజస్సును తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి మాట చేత నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేస్తున్నాడు. హల్లెలూయా. నీ పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్తం కలిగించుకోవడానికి వాక్యమయ్యినట్టు యేసయ్యే ఇప్పుడు నీకు రెండవ మార్గమయ్యాడు. ఇప్పుడు నువ్వు తప్పనిసరిగా వాక్యం వినాలి. వాక్యం వినాలి. పాపాలు దోషాలు మరి ఇక లోకంలో చాలా ఉన్నాయి. సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి నీ మీదకి వచ్చి పడిపోతుంటాయి. నువ్వు పాపం చేసేదానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వు నిద్రపోతే తోసేస్తుంటాడు. అనేక రకాలుగా నువ్వు ఏమారితే చాలు నిన్ను దోషంలో తోసేస్తుంటాడు. ఈవెన్ కేవలం చెప్పాలంటే నీ మాట వలన అపరాధివనియు, మాట వలన నీతిమంతుడు అనియు తీర్పు పొందుతుంది. మాటల చేత దోషం కూడా కలుగుతుంది. అవన్నీ సరి చేసుకోవాలంటే వాక్యం వినాలి. ఈ మార్గం ఈ కాలంలో నీకు పెట్టాడు. కృపాకాలము బలి అర్పణ త్యాగం, సత్యకాలము వాక్యం వినే కాలం. అది నీవు బాప్తిసం తీసుకోకముందు నీ పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్త
మార్గం అప్పుడు చేయి. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అంటనే నీకు ఉచితమైన రక్షణ వచ్చేసింది. తరువాత నీ వాక్యం వినాలి. తిరిగి తిరిగి పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వస్తుందా? మళ్ళీ నిద్రపోదాం. వాక్యం వినాలి. వాక్యం వింటేనే నువ్వు రేపు జాగ్రత్తగా బ్రతకాలి. లేదంటే పాపంలో పడిపోతావు. ఎవరైనా ఏమార్చేస్తారు, నువ్వే ఏమారిపోతావు. వాక్యం వినలేదనుకో నీకు తెలియదు, ప్రార్థన చేస్తుంటావు. శిశువా అన్నాడు అనుకో, గవాన్ కళ్ళు తెరిచేసి చూసేస్తావు. భయం అయిపోయింది, ఇంకెప్పుడు ప్రార్థన చేయడు. పోయింది, నీ విశ్వాసం పోయింది. ప్రార్థన చేయకుండా ఉంటావు. ప్రార్థన చేస్తే ఏదో అరస్తున్నది, వద్దులేబ్బా అనుకుంటావు. ఎవరికి చెప్పవు. ప్రార్థన చేయకపోవడం వల్ల మీ నిమిత్తం నేను పాపం చేసిన వాడిని అవుతును అంటున్నాడు. హల్లెలూయా. పాపముతో ప్రార్థన చేయకుండా ఆహారము మింగు పాపాత్ములు అన్నాడు. 53వ కీర్తనలో చెప్తున్నాడు, ప్రార్థన చేయకుండా ఆహారం మింగే పాపాత్ములట. ఉందా చూడండి, ఉంటుంది. మింగినట్లుగా. హల్లెలూయా. అదే అందరూ రాత్రి అంతా ఏం చేస్తుంటారా? రాత్రిలో నిద్రపోవాల్సింది పగుల్లో చేస్తారు, పగుల్లో చేయాల్సింది రాత్రిలో చేస్తారు. కాలాలు మారిపోయిందంట. మీ పాపముల వలన, మీ దోషముల వలన ఏంటంటే ఆ ఋతువుల క్రమమును తప్పించేసినాడంట. కాబట్టి తగ్గిపోయింది. మనం వాళ్ళు ఎవరో కరెంట్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ కరెంట్ అయిపోయి చీకటి వచ్చేసింది. అట్ట ఒకరు చేసేది అందరికి వచ్చేస్తుందంట. మన ఇంట్లో పొరపాటు ఎవరో చేశారనుకో ఇల్లంతా బాధలు. ఇవన్నీ సరిదిద్దుకోవాలంటే వాక్యం తెలిసి పెట్టుకోవాలి. హల్లెలూయా. వాక్యం దిగి వచ్చింది. వాక్యం నీకు సహాయపడుతుంది. నువ్వు దోషాల్లో నుంచి, పాపాల్లో నుంచి, అపరాధాల్లో నుంచి పరిశుద్ధపరచుకోవడానికి వాక్యం నిన్ను వెన్నంటి వస్తూనే ఉంటుంది. నీకు అవకాశం కల్పించాడు యేసయ్య. 5వ అధ్యాయం 27వ వచనము ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు, పురుషులారా అటువలే పురుషులారా మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ముడతైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేసి పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా. సంఘానికి ఇచ్చిన మాట, సంఘస్థులు తిరిగి దోషాలలో, పాపాలలో, అపరాధాల్లో పడిపోకుండా ఉండాలంటే వాటి అన్నిటిలో నుంచి సరిగ్గా సరి చేసుకోవడానికి అవసరమైన మార్గం వాక్యం. వాక్యాన్ని నువ్వు విన్నావా? వాక్యాన్ని సంపాదించుకుంటున్నావా? వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని వెంబడిస్తున్నావా? నమ్ముతున్నావా? చేస్తున్నావా? ఇతరులకి దాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉంటున్నావా? నీవు పరిశుద్ధంగా ఉంటావు. నీ యొక్క చుట్టుపక్కల ఉన్నవా వారిని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి నువ్వు సిద్ధపడిపోతుంటావు. నీకు సత్యం తెలిస్తే నీవు నేర్చుకుంటావు, నీ ఇంట్లో వాళ్ళకి బోధిస్తావు. దేవుని యొక్క కృపకు కీర్తి కలుగుతుంది, దేవునికి సత్యానికి మహిమ కలుగుతుంది. అలా కలగాలనే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మతకార్యం కాదు 40 దినాలు ఉపవాసాలు అంత చిలువాడు కట్టేసినామా, దాన్ని ఎత్తుకున్నామా, మోసుకున్నామా, తిరుగుతున్నామా, పోతున్నామా, వస్తున్నామా. గంజి ఏంటిది? గంజి తాగినామా? ఇది కాదు. వాక్యం విని ప్రాయశ్చిత్తాన్ని కలిగించుకో. నీకు ప్రాయశ్చిత్తం కలిగే మార్గం ఏదని ఏం చేయాలంట? దాన్ని తెలుసుకోవాలి. అది ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. నీకు కృప అందుబాటులో పెట్టేశాడు, నీకు సత్యము అందుబాటులో పెట్టేశాడు. ఈ 2 మార్గంలో పూర్వపు పాపాలకు కృప ద్వారా ప్రాయశ్చిత్తము, ప్రస్తుతపు పొరపాట్లు, తప్పిదాలకు, అపరాధాలకు ప్రాయశ్చిత్త మార్గం వాక్యం. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. హల్లెలూయా. 3వదిగా చదువుదాం.
16వ అధ్యాయం 6వ వచనం. సామెతలు వలన ప్రాయశ్చిత్తము కలుగును. హల్లెలూయా. వీళ్ళిద్దరు క్లవర్స్, వీళ్ళిద్దరు సూపర్ క్లవర్సా. ఇప్పుడు 16వ అధ్యాయం 6వ వచనం దీనయ్యా, ఇద్దరా భలే చదువుతారు. నువ్వు కూడా చదువుతావు చెప్పు, నీకు కూడా ఇస్తా. వాళ్ళేం పెద్ద ఇదేం కాదు. 16వ అధ్యాయం 6వ వచనం. ఒక లైన్ ఒకరు చదవండి, ఇంకో లైన్ ఇంకో చూద్దాం. ఎక్కడ చదువు ఏమైనా వినిపించలే? ఏమైనా వినిపించిందమ్మా? ఎన్నింటిని మింగినావా? తినలేదా? చదువు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. హల్లెలూయా. నువ్వు చదువు రెండో లైనా. మేము పొడుకొచ్చిన వాళ్ళు లోగు వచ్చినారు, మేము పొడుకొచ్చేసినాం. ఇది కాదు, ఇప్పుడు చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. హల్లెలూయా. ఎట్లా చదివినారు? నీకు చదువు మైక చదవాలి. వాక్యం చదవకుండా ఏంది? అందుకు వచ్చినావా? ఇప్పుడు లీవ్లు వస్తుంది చూడు, 5 రోజులు పెడతాం చిల్డ్రన్స్ మీటింగ్. ఎవరు ఊరికి పోకుండా కట్టడి వేసేస్తాం. చుట్టూ వచ్చే పులి వచ్చే ఏ దారిని వచ్చేనట్టుగా వేసి పెట్టేస్తాం. చూడు సూపర్గా ఉంటుంది. అదేంది ఊర్లకు పోయేదా? చూడు పరమపురికి పిలుచుకొని పోతాం, బైబిల్లోనే పిలుచుకొని పోతాం మేము. అది ఏడున్నది పరలోక రాజ్యం చూపిస్తాం మీకు. హల్లెలూయా. గనక గమనించవలసిన వారమే అంటాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ 2 మార్గాలు నీకు అర్థమైపోతాయి అంటున్నాడు ఆయన. నీకు దేవుడంటే భయము భక్తి ఉంటే ఈ కృపా మార్గాన్ని, ఈ సత్య మార్గాన్ని నువ్వు అనుసరించి చెడుతనాలంతట్లోంచి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. భయమే లేదంటే, దేవుడంటే భయమే లేదంటే మరి ఎలా నీకు తెలుస్తుంది చెప్పండి? అమ్మా నాన్న అంటే, అమ్మా నాన్న ఎడల విధేయత భయము భక్తి ఉంటే వాళ్ళ ఆస్తి అంతా నీకు వచ్చేస్తుంది. అమ్మా నాన్న అంటే భయము భక్తి లేదంటే వాళ్ళ ఆస్తి నీకు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇరు. వాడు మంచోడు కాదు, రాసేస్తారు వీళ్ళనమ్మ. ఏమన్నా, నేను చచ్చిపోయిన తరువాత అనాథ శరణాలయానికి ఇచ్చేయండి అంటారు, లేదంటే నా కూతురికి ఇచ్చేయండి అంటారు, లేదంటే నన్ను బాగా చూసుకునే వాళ్ళకి ఇవ్వండి అని రాసేస్తారు. వీళ్ళనమ్మ రాసేస్తారు. అయిపోయింది. హల్లెలూయా. భయము భక్తితో ఉంటే అంతా మా వాడికే కదా. కాదంట, మీరు సంపాదించేదా ఎవరి కోసం? నా కోసం కదా. ఆడావిడి ప్రేమతో కదా సాధించాలి ఏదైనా. ఏమమ్మా, ప్రేమతో కదా సాధించాలా? యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు తెలిసిన? ప్రేమతో సాధిస్తున్నాడు ఆయన. మనలందరినీ, లోకంలో ఉండే వాళ్ళందరినీ ప్రేమతో మనల్ని అలా చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మాటతో కాకుండా, నాలుగుతో కాకుండా, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి అన్నాడు. ఎడా 3:22 చదువు. 3:22 కాదు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అది కూడా చిన్నపిల్లలకే చెప్తున్నారమ్మో. ఆడ వాక్యం కూడా చిన్నపిల్లలారా అన్నారు. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట వలన ఆ మార్గం నీకు అర్థమవుతుంది. కృపా మార్గం నీకు అర్థం అవ్వాలంటే, సత్య మార్గం నీకు అర్థం అవ్వాలంటే, యేసు మార్గం నీకు అర్థం అవ్వాలంటే, యేసు నీ కొరకు ప్రాయశ్చిత్త మార్గాన్ని పెట్టాడు కదా. ఆ మార్గంలో నువ్వు నడవాలంటే నీకు దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటే చెడుతనాలంతా తొలగించుకొని నువ్వు దేవులో చక్కగా జీవిస్తావంటున్నాడు. నీలో చెడుతనం పెట్టుకొని నేను కూడా యేసు ప్రభు బిడ్డనంటే బిడ్డవని చెప్పుకుంటావే కానీ ఆ యొక్క కృపాసత్యాలలో నువ్వు జీవించలేవు. ఆయన అయితే అందుబాటులో పెట్టాడు అందరికీ, కానీ అందుబాటులో ఉన్నదాన్ని అందుకొని బ్రతకడానికి కొందరికి
అవకాశాలు ఉండవు. కారణం ఏంటంటే దేవుడు అంటే లెక్కలేదు. అయితే ఆ గ్రంథకర్త ఏమంటున్నాడంటే మనుష్యులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనంలోంచి బయటకు వచ్చేస్తారు. నీవు చెడుతనంలోంచి బయటికి రావాలని, నీవు పాప దోష శిక్షకు దూరం అయిపోవాలని, నీవు పాతాళంలోకి దిగిపోకుండా పరలోకానికి ఎక్కాలని, నిన్ను పరిశుద్ధపరచడం కొరకై ఆ వాక్యమైన దేవుడు, ఆ కృపామయుడైన దేవుడు ఆయన భూమి మీదకి వచ్చి బలి అర్పణ చేసి ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మను మన ముందు ఉంచి దేవుని సేవకుల ద్వారా ఆ సత్యాన్ని విపులంగా నేర్పిస్తున్నప్పటికీ ఆ వాక్యమేడల భయం లేకపోతే మన జీవితం ఎట్లా? ఎన్ని ఆచార కార్యాలు చేసినా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎంతగా జీవితంలో గొప్పగా ఉన్నా అది ఆ యొక్క మార్గంలో వెళ్ళలేదు కాబట్టి దాంట్లోంచి వచ్చేంటి ప్రాయశ్చిత్తం మనకు వర్తించదు. ఆయన ఏ భేదం లేకుండా అందరికీ, మానవులకు అందరికీ అందుబాటులోకి పెట్టాడు కృపను. మానవులకు అందరికీ అందుబాటులో పెట్టాడు సత్యాన్ని. ఈ సత్యాన్ని, ఈ కృపను నువ్వు పొందుకోవాలంటే నీకు దేవుడంటే భయం ఉండాలి. హల్లెలూయా. 128:1 చదువుదాం, ముగిద్దాం త్వరగా. అందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ధన్యుడు అయిపోతావు. నీవు ధన్యుడివి. ఏముంది అక్కడ? నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును, నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు, నీ భార్య, పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు. సియోను నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సదాకాలము నీవు ఏం చేస్తుంటావంట? దేవుని కృపలో ఉంటావు. తరతరములు నువ్వు దేవుని యొక్క నామాన్ని బట్టి జీవిస్తూ ఉంటావు. నీకు అందుబాటులో పెట్టేశాడు కృపను, సత్యమును. ఉపయోగించుకొని జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం నీకు అవసరమైనది ఏంటంటే సత్యం. ఈ సత్య మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఈ సత్య మార్గంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉండాలి. ఆలస్యం చేస్తే నీకు నీవే ఆ కృపను కోల్పోతున్నావు. ఆ దోషపు, పాపపు, ఆ యొక్క అపరాధపు దోషాలకు ప్రాయశ్చిత్తం ఉందే, అది నీకు వర్తించదు. ఆయన పెట్టాడు, ఆయన చేశాడు, ఆయన ప్రేమమయుడు. అయితే నువ్వు దాన్ని ఉపయోగించుకోగలగాలి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. చనిపోయేటప్పుడు కూడా ఆ సిలువలో వేలాడుతున్నట్టు ఆ మొదటి దొంగ భయం లేకుండా మాట్లాడుతున్నాడు. రెండవ దొంగ అంటున్నాడు, 23 చూడండి, లూకాసు వార్త 23:40 మాట్లాడుతున్నాడు, నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడాలి. దేవునికి భయపడిన వ్యక్తికి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. నువ్వు భయపడు. ఆ కృప సిలువలో నుంచి నీ కొరకు ఉపయోగించడం జరిగింది. ఆ సత్యం నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం నిన్ను రక్షించాడు ప్రభు. అందుకోసం నీకు కృపనిచ్చాడు. నువ్వు దానిని ఉపయోగించుకోవాలి. గమనించుదాం ప్రియులారా. ఇతరులకు మనం అనుకున్నాం, 2 విషయాలు చెప్పాం. ఒకటేంటి? దేవుడు దోషములకు క్షమాపణ చేకూర్చే మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ మార్గంలో ఒకటి కృప, రెండవది సత్యం. ఈ రెండిట్లోకి వెళ్ళాలంటే మనకు ఉండవలసినది దేవుని భయం. హల్లెలూయా. రెండవ మార్గంలోకి వెళ్తున్నావు, రెండవ విషయంలోకి వెళ్ళిపోతున్నావు. ఏంటంటే నీవు ఇతరులను దేవుని చెంతకు ఆ క్షమాపణ కోసం వారిని తీసుకొని రావడానికి ఇది ఉపయోగపడుతుంది. నువ్వు బ్రతికి ప్రాయశ్చిత్తం పొంది ఆ ప్రాయశ్చిత్తాన్ని పక్కన వారికి నేర్పించి వారిని కూడా నువ్వు విడిపించగలుగుతావు. నీకు అర్థం కాలేదంటే
నీవు వెళ్ళడం రావడం పోవడం, నువ్వు వెళ్ళడం రావడం పోవడం, నువ్వు రావడం వెళ్ళడం పోవడం, నువ్వు వరకే ప్రార్థన చేసుకోవడం, నువ్వు వరకే దేవుల్లో జీవిస్తూ ఉంటావు. ఇంకొకరికి చెప్పవో, ఇంకొకరికి చెప్పడానికి నీ వల్ల కాదు. ఈ కృపణ గురించి చెప్పాలి, ఈ సత్యమును గురించి చెప్పాలి, ఈ నీవు నమ్ముకున్న దేవుని యొక్క భయమును గురించి చెప్పాలి. ఇది ఇది ఇలా ఇలా నేను రక్షణ పొందుకున్నా, నాకు పాప దోష ప్రాయశ్చిత్తము నిమిత్తమై యేసయ్య మార్గాన్ని పెట్టాడు, నేను ఆ మార్గంలో నడుస్తున్నా, నువ్వు కూడా రా, నశించిపోకుండా రా చెప్పాలి. చెప్పడం కొరకే పెట్టాడు. కఠినంగా ఉంటే, కరుణ లేకుండా ఉంటే దేవుని యొక్క కరుణను ఎలా పొందగలుగుతావు? నువ్వు దేవుని కరుణ నువ్వు పొందింది వాస్తవమైతే, దేవుని కృపను పొందింది వాస్తవమైతే, దేవుని సత్యం నువ్వు తెలుసుకునింది వాస్తవమైతే, నువ్వు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండడం అనేది నిజమైతే, వాస్తవమైతే, నీ ఇంట్లో వాళ్ళకి చెప్తావు, నీ తోటి వాళ్ళకి చెప్తావు, వాళ్ళని కూడా రక్షిస్తావు. కఠినంగా ఉండవు నువ్వు. దానియేలు గ్రంథంలో ఓ మాట చెప్తున్నారు, 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారములగును గాక, నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకీక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? బెల్తషాజరు అనబడేంటి దానియేలు. బెల్తషాజరు అనబడేంటి దానియేలు ఎవరితో మాట్లాడాడు? నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు. రాజా, నువ్వు కఠినంగా చాలా మందిని నువ్వు పాడు చేసినావు రాజా. దేవుని యొక్క కరుణ నీకు కావాలి అంటే నువ్వు కూడా బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపించు. దేవుని కృప నీకు కావాలి అంటే నీవు కూడా నీ ఇతరులకు కృపను చూపించడానికి, దేవుని కృపను చూపించడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యపు మార్గములో నీవు నిజంగా జీవిస్తున్నావునంటే వాళ్ళకు కూడా మార్గం చూపిస్తారు. రండి రండి రండి, నేను నశించిపోయినా దేవుని మాటలు విని నేను బాగున్నాను, మీరు కూడా రండి దేవుని మాటలు వినండి. దేవుడు అంటే భయపడాలి మనము. దేవుని గురించి చెప్తాం. దానియేలు అతనికి చెప్తున్నాడు, నెబుకద్నెజరు రాజుకి భయం లేకుండా చెప్తున్నాడు, రాజా నువ్వు తిరిగి క్షేమస్థితికి రావాలంటే నీవు ఎవరిని కరుణ చూపకుండా బాధ పెట్టావో వాళ్ళ ఎడల ఇప్పుడు కరుణ చూపించావనుకో, నీ మొదటి స్థితి నీకు మరలా వస్తుంది. నీవు జీవితంలో స్థిరంగా బలంగా ఉండాలి అనుకుంటే నీవెవ్వరిని బాధ పెట్టకూడదు. దేవుడు నీ ఎడల కృప చూపించినాడు, దేవుడు నీ ఎడల సత్యాన్ని చూపించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడు. నీ చెడుతనంలోంచి బయట వచ్చేయి, చెడుతనంలోంచి బయట వచ్చేసి నువ్వు క్షేమం పొందుతావు. నువ్వు అలా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి కరుణ చూపాలి. అందుకోసం ఆ దేవుడు చెప్తుంటున్నాడు, సిలువలో మొదటి మాట ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు. వాళ్ళే ఈయన బాధ పెట్టినారు, ఈయన ఎవరిని బాధ పెట్టలా. ఆయన కరుణ చూపమని ప్రార్థన చేస్తారు. కృప యొక్క విలువ, సత్యం యొక్క విలువ భయము భక్తి కలిగిన వారికే తెలుస్తుంది. భయము భక్తి లేని వారికి కృప విలువ తెలియదు, సత్యం యొక్క విలువ తెలియదు. దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, ఇతరులకు మార్గం చూపించాలి, ప్రభు దగ్గరకు నడిపించాలి. నీకు ఇచ్చిన ఉచితమైన కృప, ఉచితమైన సత్యం, ఆ మార్గాన్ని 10 మందికి చెప్పాలి. అందుకోసమే ఆయన అన్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఏమిటి ఆ గుణాతిశయములు అంటే? విస్తారమైన కృపా సత్యములు కలిగినటి యెహోవా.
ఆ యెహోవా భూమి మీదకి వచ్చి ఏం చేసినట్ట? ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తే ఆ కృపగల దేవుడు. ఆయన త్యాగమే మనకు కృప రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఆయన బోధించిన బోధనలే మనకు సత్య రూపంలో అనుగ్రహించింది. మనము భయభక్తులు కలిగి మనం లోకంలో జాగ్రత్తగా బ్రతికి దేవుని కృపలో ముందుకు సాగుదాం. ఆయన యొక్క కరుణను మన అందుబాటులోకి మరి ఉపయోగించుకోవడానికి సిద్ధపడదాం. ఇతరులకు చెబుదాం. ఇతరులను కూడా ప్రభు వైపుగా నడిపిద్దాం. వారి మీద ప్రేమ చూపిద్దాం. మన కుటుంబాలు కావచ్చు, మన సంఘం కావచ్చు, మన తోటి మరి మానవులు సహోదరుల ఎడల మనం కృపను అందుబాటులోకి తీసుకొని వచ్చి వారిని కూడా రక్షించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. అట్టి కృప కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. మనం పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పణ చేయుము దేహమును. మమ్మల్ని బట్టి ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా ప్రభావ మీకు రెక్కల చాటును మమ్మల్ని సురక్షితంగా మా తండ్రి భద్రపరిచి కాపాడి ప్రభావ మీకు కృపలో ఉంచినందులకై నీకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. మీకు విశ్రాంతి దినములు చేరి మా తండ్రి ఇది వరకు మా తండ్రి మీకు పాద సన్నిధిలో మా ప్రభువ పాటల ద్వారా ప్రార్థన ద్వారా ప్రభావ ఎంతో చక్కగా ప్రభావ మీకు ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని మా తండ్రి ప్రభా గణపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ప్రభా కొనియాడడానికి ప్రభా యొక్క తుది అవకాశం మీరు దయచేసినందుకు ప్రభువ నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. యొక్క దినం ప్రభా మీ యొక్క దైవ సేవకుల ద్వారా మా తండ్రి ప్రభా చెప్పబడినటువంటి వాక్యం ప్రభా మా యొక్క హృదయం అందు ఉంచుకొని ప్రభా వాటి ప్రకారంగా మా తండ్రి ప్రభా జీవించడానికి, నడవడానికి ప్రభా క్రియారూపం దాల్చడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా యేసయ్యా నీకే వేలాది స్తోత్రములు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మరొక విశ్రాంతి దినంలో కలిసి ప్రభువా మీకు నామాన్ని గణపరచడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. ఈ యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఉంటున్నటువంటి బ్రాంచ్ సంఘాలంతటినీ బలపరచమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. మీ యొక్క కృప మా తండ్రి ప్రభావ ప్రతి ఒక్క పరిచర్యకు మా తండ్రి సహాయకరంగా మా తండ్రి ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. మా యొక్క పరిచర్యలు అంతటిని ప్రభావ మీరు దీవించమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. యేసు ప్రభువా నీకే వేలాది స్తోత్రములు తెలియజేసుకుంటూ సమర్పించిన కానుకలు దీవించి ఆశీర్వదించి మీకు పరిచర్యలో వాడుకోండి. దీని ద్వారా రావాల్సిన మేలును ఆశీర్వాదమును వారికి వారి యొక్క కుటుంబానికి దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో వినయముతో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములోన సమస్తమైన ప్రశ్నను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకుము. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయునదా.